Krishna Hare 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 Krishna 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 Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Ram Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Krishna Krishna Hare 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 Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare Hare Rama Hare Rama Rama Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Ram Hare Ram 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 Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Jaya Jaya Govinda Jaya Jaya Gopala Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Govinda Jaya Jaya Gopala 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 Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Radha Ramana Hari Govinda Jaya Jaya Radha Hari Damodara Jaya Jaya Govinda Jaya Jaya Gopala Hari Vinoda Jaya Jaya Radha Ramana Hari Vinoda Jaya Jaya Radha Ramana Hari Vinoda Jaya Jaya Radha Ramana Hari Vinoda Jaya Jaya Govinda Jaya Jaya Gopala Jaya Jaya Govinda Jaya Jaya Gopala Jaya Jaya Radha Ramana Hari Gopalanandana 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 Jaya Jaya Giridhari Jaya Jaya Radha Ramana Hari Giridhari Jaya Jaya Vasudevaya Om Namo Bhagavate Vasudevaya నాతో పాటు రిపీట్ చేయండి అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం తదస్మాకం बलं भीष्माभिरक्षितं
पर्याप्तं त्वदमेतेषां बलं भीमाभिरक्षितम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् पर्याप्तं त्वदमेतेषां बलं भीमाभिरक्षितम् अपर्याप्तं अपरिमितము అది అస్మాకం మన యొక్క బలము భీష్మ పితామహునిచే అభిరక్షితం సంపూర్ణంగా రక్షింపబడేది పర్యాప్తం పరిమితమైంది తో కాని ఇదం ఈ ఏతేషాం పాండవుల యొక్క బలము భీమునిచే అభిరక్షితం జాగ్రత్తగా రక్షించబడేది. అనువాదం నాతో పాటు చెప్పండి. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యం చదువుతాను, అది నేను చదువుతాను. భాష్యం బలాల తారతమ్య అంచనా వేయబడుతోంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచు లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణతానని అతనికి బాగా తెలుసు. సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడం తథ్యమనేది అతని తుది అభిప్రాయము. దుర్యోధనుడు ఎంతటి దుర్మార్గుడైనా సరే కూడా చాలా నిపుణుడు, ఎక్స్పర్ట్. ఒక వ్యక్తి ఏదైనా ఒక టాపిక్లో ఎక్స్పర్ట్ అయితే అతను ఏం చేస్తాడు? బలాన్ని తర్వాత బలహీనతలన్నిటినీ అనలైజ్ చేస్తాడు. సాధారణంగా ఈ ప్రపంచంలో కూడా మనము ఒక వ్యాపారం చేయాలనుకున్నా ఏం చేస్తాము? మొదటిగా మనం ఏం ఆలోచిస్తాం? ఏ వ్యాపారం చేయాలి అని. అదైన తర్వాత దానికి మార్కెట్ ఉందా లేదా అని. అదైన తర్వాత మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అని. అవునా? ఒక చిన్న వ్యాపారం మన జీవితాన్ని నడపడానికి మనం అంతగా ఆలోచిస్తాం. అంతేకాదు, మనం ఎక్కడైనా జాబ్ వెళ్ళినా సరే, జాబ్ దొరికినా సరే, మనము నాకు ఎంత శాలరీ ఇస్తారు, ఆ శాలరీ సరిపోతుందా, తర్వాత నేను ప్రతిరోజు ఆ కంపెనీకి వెళ్ళగలనా లేదా అని ఆలోచిస్తామా లేదా? తర్వాత వాళ్ళు ఇచ్చే శాలరీ సరిపోతుందా, సరిపోకపోతే నేను ఇంకా పెద్ద శాలరీ కావాలి అని మనము సాధారణంగా లెక్క చేస్తాం. ఇక్కడ యుద్ధంలో అతను లెక్క చేస్తున్నాడు. తర్వాత మా పక్కింటి ఆయన
అమెరికా వెళ్ళి అంత సంపాదించి ఇంత బిల్డింగ్ కట్టేశాడు. తర్వాత నేను కూడా అతనికన్నా పెద్ద బిల్డింగ్ కట్టాలి అనేసి మన మనసులో కొన్నిసార్లు వస్తుంది. అదేంటంటే ఇక్కడ భీముడు ఎప్పుడు దుర్యోధనుడికి శత్రువు లాంటివాడు. పాండవులు మంచివాళ్లే, కానీ దుర్యోధనుడికి భీముడు చాలా శత్రువు లాంటివాడు. భీముడి మీదని ఎందుకు ఇతనికి అసూయ అంటే, వేరే వాళ్ళు ఇప్పుడు మన ఎదుటిన లేకుంటే దూరం ఊర్లో ఎవరైనా గొప్పవాళ్ళు అయ్యారనుకోండి, మనకేం అనిపించదు. కానీ మన దగ్గరలో ఉండేవాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా మన లెవెల్లో ఉండి ముందుకు వెళ్ళారనుకోండి, ఏమనిపిస్తుంది? అసూయ కలుగుతుంది. నాకంటే ముందు వెళ్ళాడే అని. అదేవిధంగా వీళ్ళిద్దరూ గదా యుద్ధంలో నిపుణులు, బలంలో కూడా ఈక్వల్గా ఉండేవాళ్ళు. ఎలా ఈక్వల్గా ఉన్నప్పుడు తర్వాత భీముడు కొద్దిగా ముందుకు వెళ్తాడు దుర్యోధనుడి కన్నా. అప్పుడు ఏమనిపిస్తుంది దుర్యోధనుడికి? అసూయ, నాకన్నా ముందు వెళ్ళిపోయాడు అని. దీంట్లో ఒకటి, మనము ఈ భగవద్గీతలో ప్రతి శ్లోకం ఉంది కదా, అది ఏ మంత్రానికి తక్కువ కాదు. ఎప్పుడైతే మనము ఈ శ్లోకాల్ని చదువుతాం కదా, ఇది మన మనస్సుని చాలా రకమైనటువంటి బాధల నుంచి అది రిలీవ్ చేస్తుంది. మంత్రానికి అర్థం ఏంటంటే, మనస్సుకు సంబంధించినటువంటి ఏదైనా కష్టం ఉంటుంది కదా, దాన్ని హరించడమే మంత్రం అనేసి అర్థం. ఇక్కడ మనకు ఈ శ్లోకంలో మనకు బెనిఫిట్ అయ్యేది ఏముంది, మనం తెలుసుకోవాల్సింది ఏముంది? ఒకసారి ఇద్దరు స్నేహితులు ఏం చేస్తారంటే, చెరువు కట్ట మీద రోజు పొలంలో పని చేస్తుంటారు, లేబర్గా పని చేస్తారు వాళ్ళు, ఏదో ఓనర్లు కూడా కాదు. సో చాలా కష్టపడి పని చేసి చివరికి ఈవినింగ్ రిలాక్స్ అవుదాం అనేసి ఒక చెరువు కట్ట మీద కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండి వాళ్ళు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తారు. ఏమైనా ప్లాన్ చేస్తారంటే, ఒక ఫ్రెండ్ అంటాడు, నేను కొన్ని ఎనుములు తీసుకుంటాను, నేను 4 ఎనుములతోటి స్టార్ట్ చేస్తాను, అదైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అది 8 అవుతుంది, ఒక 10 సంవత్సరాలు అదొక 50 నుంచి 100 దాకా ఎనుములు అవుతాయి, అప్పుడు నేను బాగా ఐశ్వర్యవంతం అవుతాను, హాయిగా ఇప్పుడు ఈ కట్ట మీద మనము అప్పుడప్పుడు కూర్చుంటున్నాం కదా, అది ప్రతిరోజు అలాగే కూర్చోవచ్చు అని. అదైన తర్వాత ఇంకో స్నేహితుడు ఏమంటాడంటే, వద్దు నువ్వు ఎనుముల్ని పర్చేస్ చేయొద్దు, ఎందుకంటే నేను పొలం పర్చేస్ చేయాలనుకుంటున్నా, నేను ఆ పొలంలో పంటలు వేసి కంచె కూడా వేస్తాను, అప్పుడు నీ బర్రెలు ఏం చేస్తాయంటే ఆ కంచాన్ని దాన్ని తొక్కుకుంటూ దాన్ని విరగొట్టేసి నా పొలంలోకి వచ్చేసి మేసేస్తుంది. అప్పుడు ఇంకో పక్కలో ఉండేవాడికి, లేదు నువ్వు పొలం ఏం కొనొద్దు, నేను ఎనుములు పెడతాను, దాంట్లో నీకు కూడా చేరిస్తాను, లేదు నాకు పొలమే కావాలి, నేను పొలాన్ని వేస్తాను, నువ్వు ఎనుముల్ని కొనొద్దు అని అంటాడు. అదైన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఇద్దరు మాటల్లో గొడవలు పడతారు. అదైన తర్వాత ఫిజికల్గా గొడవలు పడతారు. చివరికి 3వ వాడు వచ్చేసి వాళ్ళిద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. అక్కడ వాడు ఎనుములు కొనింది లేదు, ఇక్కడ వీడు పొలం కొనింది లేదు, మాటల్లో పడి చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అదే విధంగా మనకు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు, దాన్ని అంచనా వేయం మనం. ప్రస్తుతం మన జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని చూసుకుంటూ చిన్న చిన్న విషయాలకి మనం ఏం చేస్తాం, గొడవలు పడుతూ ఉంటాం, రియాక్ట్ అవుతూ ఉంటాం, రెస్పాండ్ అవ్వం మనం. అల్టిమేట్గా దానికి ముందు చెప్పాలంటే, మన రెగ్యులర్ యాక్టివిటీస్లో ప్రతిరోజు మనము నడిపే జీవితంలో గొడవలు రాకుండా ఉంటాయా? కోపాలు తాపాలు రాకుండా ఉంటాయా? ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. మన ఇంట్లో మన వాళ్ళ మాట లేదు, తర్వాత అలా అన్నాడు,
10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిట్టుంది. ఎవరిని అనింటారు. దాన్ని పెట్టుకొని మనం ఏం చేస్తాం, నువ్వు ఆ రోజు అలా చేసావు, నువ్వు ఎందుకు అలా మాట్లాడావు. తర్వాత ఈరోజు నేను దాన్ని తీసుకొని గొడవ పడుతుంటాను. మనము 98% గొడవలకి కారణం ఏంటంటే, ఒకటి ఎప్పుడో ఏదో జరిగిండే దాన్ని తీసుకొని నువ్వు అలా అన్నావు, నేను అలా అన్నాను, నువ్వు అలా చేసావు, నేను ఇలా చేశాను, వాళ్ళు అలా మోసం చేశారు, నేను వాళ్ళకి అలా చేశాను. వీటినే మళ్ళీ మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది, గొడవలు అవుతాయి. అవునా? అదైన తర్వాత రోజు కూడా ఏదో నార్మల్గా వెళ్తూ ఉంటుంది, ఏదో మాట వచ్చేది కామన్. ఈ ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఉన్నారు ఎవరైనా పర్ఫెక్ట్గా? తప్పులు జరగడం సహజం. అలాంటి తప్పులు జరిగినప్పుడు మనం ఏం చేయాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోలేకపోతే దాన్ని వదులుకోవాలి. దాన్నే పట్టుకొని వేలాడి పెద్దగా గొడవలు చేయడం మనకేమో ప్రయోజనం ఉంటుందా? ఏ ప్రయోజనము ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే సమయము నష్టము, మనసుకి బరువు, అదైన తర్వాత చివరికి మన ఆయుస్సు క్షీణించిపోతుంది. వానాకాలంలో కప్పలు ఏం చేస్తాయి? ఏం చేస్తాయి? అరుస్తూ ఉంటాయి. గమనించారా మీరు ఎప్పుడైనా? అరుస్తూ ఉంటాయి, క్వాక్ 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 అని. రాత్రి కూడా నిద్ర కూడా పడదు వర్షాకాలంలో కొన్నిసార్లు, మనం పొలం పక్కలో ఎక్కడైనా ఉంటే. పాములకి రాత్రిపూట కళ్ళు కనపడవు, మీకు తెలుసా? రాత్రి పాములకి సరిగ్గా కళ్ళు కనపడవు. అది వాసనతోటే ప్రయాణం చేస్తుంది. ఈ కప్పలు సౌండ్ చేసేసరికి దానికి బోనస్ లాంటిది, ఇక్కడ కప్ప ఉంది అని. మనం చేసే చాలా పెద్ద తప్పు ఏంటో తెలిసిన, ఒక ఇద్దరు దొరికితే చాలు మన మాటలు అనవసరంగా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఆయుష్ తగ్గుతుంది. మీకు ఎవరికైనా తెలుసా అది? యోగ పద్ధతిలో వాళ్ళు యోగ పద్ధతిని పాటిస్తూ మన ఒక ఊపిరి ఉంది కదా, దాన్ని ఆపుతారు. మనం ఎంతవరకు ఊపిరిని ఆపగలిగితే అంత మన ఆరోగ్యము బాగుంటుంది, మన ఆయుష్ కూడా పెరుగుతుంది. సహకారాన్ని అందిస్తూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థన.